హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. కాశీ, వారణాసి ఈ అద్భుతమైన మహానగరంలో ఒక్కరోజు దొరికితే మనం ఏమేం చేయగలమనేది ఈ వీడియో. అయితే నండూరి శ్రీనివాస్ గారు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో చెప్పిన విధంగా ప్లాన్ చేసుకుని వచ్చాము. మేము ముందు రోజే కాలభైరవుడి దర్శనం తీసుకుని కాశీకి మాకు అనుమతిని ఇవ్వమని చెప్పేసి ఆయన్ని ప్రార్థించి, అలాగే గంగా హారతిని బోట్లోంచి చూసుకున్నాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాము, చూడండి. బట్ ఈ రోజు ఏంటంటే గంగా స్నానం, విశ్వనాథుడి స్పర్శ దర్శనం, కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం, వారాహి అమ్మవారి దర్శనం, అలాగే సంకటమోచన హనుమాన్, అపరాహ్న స్నానం, గంగా హారతి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ వీడియో చేస్తున్నాము. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మార్నింగ్ 2:30 అవుతుంది. ఇప్పుడు మేము గంగా నదీ స్నానానికి గాయఘాట్కి వెళ్తున్నాము. ఆ గాయఘాట్ నుంచి ఇంకా విశ్వనాథ దర్శనానికి వెళ్తాము. స్పర్శ దర్శనం అని అనుకుంటున్నాము. బట్ చూడాలి లోపలికి వెళ్ళినాక ఎలా జరుగుతుందో. బట్ ప్రస్తుతానికి అయితే ఎంటీ కాశీ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాం. సో మేము ముందే అన్ని ప్లాన్ చేసుకుని ఉన్నాము. అయితే 2:30 AM కాశీ రోడ్లు ఇలా ఉంటాయి. సో ముందుగా వెళ్ళి గంగా స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవడమే మా మొదటి పని ఈరోజు. 2:30కి రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఆల్రెడీ మార్కెట్ వల్ల కాశీ రోడ్లన్నీ బిజీగా కనబడుతున్నాయి. సో ఆటోలో మేము అక్కడికి చేరుకొని నదీ స్నానానికి కాశీ సందుల్లో వెళ్తున్నాము. మేము వెళ్తున్న ఘాట్ పేరు వచ్చేసి గాయ్ ఘాట్. సో ఆటో వాళ్ళు మేము తప్ప ఇంకెవరూ లేరు. అక్కడికి మెట్లు దిగి వెళ్తున్న తర్వాత ఏంటంటే పూర్తిగా నిశ్శబ్దం. సో నా మాటల్లో వినండి అప్పుడు నా అనుభవం ఏంటనేది. ఈ టైంకి అసలు ఎవ్వరు లేరు. ఏ ఘాట్లో కూడా చాలా ఎవరు లేనట్టే కనిపిస్తున్నారు. సో టైం 3:20 అయింది. గాయ్ ఘాట్లో స్నానం కంప్లీటెడ్. అంటే 2:30కి బయలుదేరి రూమ్ నుంచి వస్తే మాది కొంచెం దూరం ఉంది. సో గాయ్ ఘాట్కి వచ్చి స్నానం చేసి అందరం స్నానం చేసి అయిపోయేసరికి 3:20 అయింది. ఇంకొక 10 నిమిషాలల్లా మేము వెళ్ళి లైన్లో నిలబడాలి విశ్వనాథుని దర్శనం కోసం. సో ఇది ఉంది కదా, అట్లనే శివుడు కూడా. కాశీ విశ్వనాథ్ కి జై హో. సో 2:30కే మేము హోటల్ నుంచి బయలుదేరి 3:30 లోపు స్నానాలన్నీ కంప్లీట్ చేసేసుకొని 4 లోపు మేము లైన్లో నిలబడ్డాము. అయితే విశ్వనాథుడి మెయిన్ టెంపుల్కి రకరకాల గేట్స్ ఉన్నాయి. సో మేము గేట్ 4 దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకోమని పోలీస్ వాళ్ళు అంటారు. మా గైడ్ ఏమో టికెట్ ఏమొద్దు మేము చేయిస్తామంటారు. సో అలా చాలా రకాల మోసాలు జరిగినాయి. అట్లా ఏంటంటే ఒక టెంపుల్ ప్రీస్ట్ అని చెప్పేసి అతను మమ్మల్ని వచ్చి లోపల తీసుకెళ్తామని చెప్పేసి చేశాడు. సో నాకు తెలిసి మీరేంటంటే టికెట్స్ ఎప్పుడు ఇస్తారనేది చెప్పి చూసుకొని వెళ్ళి ఆ టికెట్స్ తీసుకొని ఆ లైన్లో నిలబడితే సరిపోతుంది. ఇంకేది అవసరం లేదు. బట్ మాకు ఒక 2 గంటల సమయం పట్టింది. చాలా సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. రష్ కూడా బాగా ఉంది. బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి వారిని 2 చేతుల్లా టచ్ చేసి మొక్కుకున్నాము. అదొక అద్భుతమైన ఫీలింగ్. స్పర్శ దర్శనం కోరుకున్నాము. స్పర్శ దర్శనం మాకు దొరికింది. అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. సో మీరు బయటికి వచ్చినప్పుడు బయట కాశీ మెయిన్ టెంపుల్ విశ్వనాథ్ ధామ్ ఇలా ఉంటుంది. అలాగే మీరు అక్కడ చూస్తుంటే పక్కనే విశ్వనాథుడి విగ్రహం కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అది లైవ్ లో చూపిస్తూ ఉంటారు. వీడియో స్క్రీన్ లో కనపడుతున్న విశ్వనాథుడి లింగాన్ని మీరు కూడా చూడండి, దర్శనం చేసుకోండి. స్పర్శ దర్శనం అయిపోయింది కాశీ విశ్వనాథుడిది. ఇప్పుడు విశాలాక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ఆ తర్వాత వారాహి అమ్మ. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో నెక్స్ట్ మా గైడ్ మమ్మల్ని తీసుకెళ్తున్న ప్లేస్ అనుకున్నది ఏంటంటే కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం. బట్ ఏంటంటే అన్నపూర్ణాదేవి దర్శనం అప్పుడే చేసుకోవాల్సింది. ఎందుకంటే అది పక్కనే ఉంటది కాబట్టి అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం కూడా దొరికితే అయిపోతుంది. లేదంటే మీరు అటు ఇటు తిరిగి వచ్చేసరికి ఇక్కడ చాలా పెద్ద లైన్, అంటే విశ్వనాథుడి దర్శనానికి సర్వదర్శనానికి టైం అవుతుంది కాబట్టి మీరు అక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఏంటంటే మీరు మాకు మాత్రం విశాలాక్షి దర్శనమే రాసి ఉంది అనుకుంటా. చిన్న చిన్న గల్లీల్లో వెళ్తూ ఉన్నాము.
అండ్ అక్కడ చూడండి, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకునే అదృష్టం మీకు కూడా కలిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో కూడా క్యాప్చర్ అయింది. అయితే అది అసలైన వెలిచిన విగ్రహం కాదు. మనము దర్శనం చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం వెనక్కి చూస్తే వెనక విశాలాక్షి అమ్మవారి అసలైన విగ్రహం కనబడుతుంటది. సో అక్కడ దర్శనము పూజ చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చాము. కాశీ గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. బట్ మాకు ఆ రోజు దర్శనం కాలేదు. సో బట్ మేమేమంటే షార్ట్ రూపంలో ఇది వీడియో ఆల్రెడీ షేర్ చేశాము. సో మీరు కూడా చూడండి. సో ఇక్కడ వారాహి అమ్మవారి దర్శనం కోసం వచ్చినాము. అంటే చాలా గలీలు ఉన్నాయి. ఏం తెలియట్లేదు, అందరు ఆపండి, పోండి, రండి ఇలా చెప్తున్నారు. సో యా, మీకు ఎప్పుడైనా కనబడితే ఈ గలీలో చూసుకోండి. కాశీలో విశ్వనాథుని దర్శనం అయిన తర్వాత మేము విశాలాక్షి దర్శనం చేసుకున్నట్టు చూపించాను కదా. ఆ తర్వాత ఇంకేంటి, అన్నపూర్ణేశ్వరి దేవి, సాక్షి గణపతి, దొడ్డి గణపతి ఇవన్నీ అయినాయి. అవన్నీ అయిన తర్వాత మేము వెళ్ళి వారాహి అమ్మ దర్శనం చేసుకోవడానికి 7:15 అట్లా లైన్లో నిలబడ్డాము. 7:15. బట్ ఏంటంటే 9:30 వరకే అది ఉంటుంది అక్కడ దర్శనం. ఒకటే లైన్, ఒకటే అది. బట్ ఏంటంటే మాకు దర్శనం దొరకలేదు. గృహలోంచి చూడాలి. గృహలోంచి చిన్న కిటికీ లాంటి 2 సందులోంచి చూడాలి. బట్ మేము అంటే ఒక 50 మంది, మాకంటే ఒక 40 మంది ఉన్నారనే లోపే మాకు అది క్లోజ్ అయిపోయింది 10 minutes ముందు. మేము ఇంకొక అరగంట ముందు నుండి లైన్లో నిలబడి మాకు దర్శనం అయ్యేదేమో. అండ్ అట్లనే ఈరోజే వారాహి నవరాత్రులు ఫస్ట్ డే. అది కూడా కొంచెం బాగా అనిపించి, అంటే జరిగితే బాగుండేది. బట్ ఎనీవే దర్శనం కోసం వెళ్ళాం. పైన కనబడుతుంది కదా, పైన ఉత్సవ విగ్రహం లేకపోతే చిన్న విగ్రహం ఉంటుంది, అదైతే కనబడింది. దర్శనం జరిగింది అక్కడ. మళ్ళీ రేపు ఉండి చేసుకుంటామో లేదో అయితే తెలీదు. సో ఇప్పుడు అపరాహ్న స్నానం కోసం పోతున్నాము. కానీ ఏమైందంటే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కదా. 11:20కి మళ్ళీ నేను స్టార్ట్ అయినా. కానీ ఇప్పుడు ఏంటంటే కేదార్ ఘాట్ నుంచి మణికర్ణికా ఘాట్ వెళ్ళాలి. దానికోసం ఆటోలో వెళ్తున్నా. మణికర్ణికా ఘాట్కి ఏమో పోవాలంటే ఇప్పుడు బోట్లు ఏమి దొరకవు అంటున్నాడు. బోట్లు షేరింగ్లో దొరకవు, ఒక్కడే తీసుకోవాలి, దానికి 3-4 వేలు అవుతుంది అని చెప్తున్నాడు. సో ఏంటిది అంతా తెలియకుండానే ఏదో అగమ్య గోచరంగానే వెళ్తున్నాము. నేను ఒక్కనే వెళ్తున్నా. బట్ చూడాలి ఏమైందో. సో అలా ఆటోలో మళ్ళీ హోటల్లోకి వెళ్ళేసి మా వాళ్ళ అందరినీ హోటల్లో దింపేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను అప్పుడే అపరాహ్న స్నానానికి బయలుదేరాను. సో అపరాహ్న స్నానం చేసుకోవడానికి నేను పడ్డ అడ్డంకులన్నీ కలిపి ఒక వేరే వీడియో చేస్తాను. సో ఇంతకీ నాకు అసలు అపరాహ్న స్నానం అయిందా లేదా అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నప్పుడు వర్షము అది ఇది అని చెప్పేసి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. అయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. మీరేమనుకుంటున్నారో ఇప్పుడు కమెంట్ చేయండి. సో ఇప్పుడు సాయంత్రం అయింది. మా వాళ్ళందరూ మంచిగా రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయారు. బట్ ఏంటంటే సో ఈవినింగ్ సంకటమోచన హనుమాన్, అక్కడే దుర్గాదేవి దర్శనం చేసుకొని ముందే వెళ్ళి గంగా హారతికి దశాశ్వమేధ్ ఘాట్ నుంచి మెట్ల మీద నుంచి చూసుకోవాలనేది మా ప్లాన్. సో ఈవినింగ్ లో కాశీ రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ట్రావెల్ బాగుంది. అంతా మేము మాట్లాడుకున్న ఆటోలోనే మా ప్రయాణం సాగుతుంది. సో ఉదయం 2:30కే లేచాం కదా. మా ఫేసెస్ అన్ని ఇంకా రెస్ట్ లేకుండా ఎలా అన్నీ ఉన్నాయి. అయితే ఆ గలీలలో వెళ్తూ సంకటమోచన్ హనుమాన్ దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 నిమిషాలలో సంకటమోచన హనుమాన్ దగ్గర మనకి దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. చెట్లతోటి లోపల బాగుంది అండ్ రష్ లేదు. సో ప్రశాంతంగా వెళ్ళి తోపులాటలు ఏమి లేకుండా దర్శనం చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకేంటి, టైం ఉంది కాబట్టి దుర్గాదేవిని కూడా దర్శించుకుంటాం. సంకటమోచన హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ దగ్గరే ఉన్న దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ లోపల వీడియో అలో లేదు కాబట్టి చుట్టుపక్కల పరిసరాలని చూపించడానికి ట్రై చేస్తాను. సో దుర్గాదేవి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి మాకు 4 అయింది.
ఈవినింగ్ 4 o'clockకి అక్కడ ఏమైనా స్నాక్స్ దొరుకుతాయని చెప్పేసి మేము చూసి మా పేరెంట్స్ దోశలు తిన్నారు, మేము కొంచెం చాట్ లాంటిది ట్రై చేసాము. అలాగే మా అమ్మ లస్సీ ట్రై చేస్తుంది. కొత్త వాటిని ఏది కూడా మా అమ్మ అసలు ట్రై చేయదు, బట్ తనతో ట్రై చేయించడం అనేది నా ఫైనల్గా సైకిల్ రిక్షాలో కూడా పోతున్నాం. ఎలా ఉందిరా? సో ఇప్పుడు మేము గంగా హారతికి బయలుదేరాము. అయితే అక్కడ ఆటోలు అనేది అలౌడ్ కాదు. సో దశాశ్వమేధ్ ఘాట్కి వెళ్ళాలంటే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ దాకా ఆటోలు దింపుతారు. అక్కడ నుంచి మనము రిక్షాలు మాట్లాడుకోవాలి. రిక్షా మాట్లాడుకొని రిక్షాలో కొద్ది దూరం మనం వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళేది ఉంటుంది. సో మీన్ వైల్ మా రిక్షా రైడ్ని మీరు కూడా చూసేయండి. తిరుపతి బాలాజీ సారీ తెలుగులో రాస్తుందనా? కాశీలో 30% తెలుగు ఉంది నాన్న, 30%. అవును, ఎక్కడ చూసినా 30% తెలుగే ఉంది. సో ఇప్పుడు మీరు ఏమైనా షాప్ చేయాలంటే చేసుకోవచ్చు, కానీ మేము మెయిన్గా ట్రై చేస్తుంది ఏంటంటే ముందుగా దశాశ్వమేధ్ ఘాట్కి వెళ్ళి అక్కడ బెటర్ ప్లేస్లో కూర్చొని గంగా హారతిని చూడాలనుకోవడము. ఇక్కడ శారీస్, బెనారస్ శారీస్ చాలా ఫేమస్. ఆన్ ది వేలో మేము చాలా చూసాము. అండ్ ఎక్కడ చూసినా బోర్డ్స్ ఒక 30% అయితే మీకు తెలుగులోనే రాసి ఉంటాయి అండ్ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. సో నంది చౌక్కి వెళ్ళి నంది చౌక్ నుంచి ఒక 200 meters ఇలా మేము నడుచుకుంటూ వెళ్ళి దశాశ్వమేధ్ ఘాట్ చేరుకున్నాము. అయితే ఇక్కడ మీరు నా దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర నేను మాట్లాడుతూ ఉంటాను, నా వెనకాల ఉన్న పెద్ద డెకరేషన్ ని మిస్ అవ్వద్దు, అది చూడండి, చాలా బాగుంది అక్కడ. సో వాక్ చేసుకుంటూ మనమైతే దశాశ్వమేధ్ ఘాట్కి అయితే వచ్చినాము. సో ఇప్పుడు ఏంటంటే వెళ్ళి ప్లేస్ కొంచెం మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని గంగా హారతిని ఎంజాయ్ చేయాలి. సో లెట్స్ గో. వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే మనసు బాగా పులకించేలాగా చూడాలని చెప్పేసి మీ ఎప్పటి నుంచో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. సో ఈవినింగ్ 5 అయ్యేసరికి చాలా ఎక్సైటెడ్గా వెళ్ళి మేము ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ ఇప్పటికీ జనాలు వచ్చారు, బట్ ఇంకా జనాలు వస్తారు. అట్మాస్ఫియర్ స్లోగా బిల్డ్ అయిపోతుంది. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందరూ హ్యాపీ, ఒక డివైన్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. 5ంటికే మీరు చూసారు కదా ఎంతమంది వచ్చారో, మెట్ల మీద కూర్చున్నారు. అయితే మెట్లకి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఆ టైం అయ్యేసరికి కంప్లీట్గా ఫిల్ అయింది. సో మేమే ఇంకొంచెం ముందు వెళ్ళి కూర్చోవాల్సిందేమో, బట్ ఇక్కడ కూడా దొరకడం మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే నిన్న బోట్లోంచి దర్శనం చేసుకున్నాం కదా గంగా హారతిని, బోట్లోంచి చూస్తున్నప్పుడు మాకు వెనకాల ఎక్కడో దొరికింది. సో దానివల్ల ఏంటంటే మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. ఇప్పుడే ఇక్కడ అట్మాస్ఫియర్ బిల్డప్ అవుతుంది. అసలు ఏంటి ఎంతసేపు అయింది మనం వచ్చి? గంట అయింది. మొత్తం ఘాట్ మొత్తం నిండింది. ఘాట్ ముందున్న దాన్ని ఏమంటారు, బోట్స్ కూడా నిండిపోయినాయి. అసలు జనాలు అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. అగో మా బుడ్డి కూడా వెయిట్ చేస్తుంది. బుడ్డి చెప్పరా హాయ్ గైస్ చెప్పు. చాలా బాగుంది. వర్షం పడకుండా మాత్రం వీఆర్ గోయింగ్ టు హావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. సో మెల్లిమెల్లిగా చీకటి పడుతుంది అండ్ మంచి స్పాట్లో కూర్చున్నాము. ఇంకా అక్కడ 7 పూజారులు వచ్చి వాళ్ళు మెల్లిమెల్లిగా సెటప్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిన సామాను సర్దుకోవడము, చిన్నగా అక్కడున్న శివలింగానికి పూజ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత ఎవరికి కేటాయించిన ప్లేస్ లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. సో ఒక హారతే కాదు, ఇక్కడ చాలా పెద్ద ప్రక్రియ కూడా ఉంది. ఏంటంటే ముందుగా గంట కొడుతూ అగరబత్తులతో అంతా చూయించారు. సో అగరబత్తులు చూయించిన తర్వాత అక్కడ ధూపం వేయడానికి చేతిలో పెద్దవి ఏదో తీసుకొని పూర్తిగా ధూపం వేస్తున్నారు. అటు గంగా సైడ్ వేస్తారు, అలాగే మన సైడ్ కూడా తిప్పి చూపిస్తారు. సో ఆ ఘంటానాదము, అక్కడ ఆ గంటల సౌండ్ అండ్ తర్వాత అక్కడ పాడుతున్న భక్తి గీతాలు అండ్ ఆ ధూపం యొక్క స్మెల్, అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా డివైన్ ప్లేస్ కి మమ్మల్ని తీసుకెళ్లిపోయారు. సో ఇంకా మెల్లిగా హారతి స్టార్ట్ అయింది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి.
సో డిఫరెంట్ హారతులు తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భంగిమలు చేస్తూ వాళ్ళు గంగా హారతి ఇస్తున్నారు. సో ఫైనల్ గా ఏంటంటే బాగా ఎంజాయ్ చేసామండి. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. లైఫ్ లో ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం గంగా హారతి. అండ్ దట్టు ఏంటంటే దశాశ్వమేధ్ ఘాట్ నుంచి గంగకి హారతిస్తున్నప్పుడు చూడండి. అండ్ బోట్ లో చూడడం అనేది కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. ఇక్కడ నుంచి ముందు నుంచి చూస్తేనే అదొక అద్భుతమైన థింగ్. ఏంటంటే గంగకి హారతి ఇస్తున్నప్పుడు మనం వెనకకుండి చూడాలి కానీ ముందు నుంచి చూడడం ఏంటనేది నాకు అర్థం అవ్వలేదు. చెప్పమ్మా. చెప్పునా ఎట్లుంది? బాగుందా? సో అప్పటికి చాలా లేట్ అయింది, 10 అయింది అనుకుంటా. ఆ టైంకి బిజీ రోడ్స్ ఉన్నాయి అండ్ మేము నడుచుకుంటూ మళ్ళీ వచ్చి ఆటోని ఫైండ్ చేసి ఆ ఆటోలో హోటల్ చేరుకున్నాము. చాలా బిజీ రోడ్లలో ఇలా అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ గ్రేట్ ఈవెంట్. సో మాకు నెక్స్ట్ డే ముందుగా మిస్ అయిన వారాహి అమ్మవారి దర్శనం మళ్ళీ చేసుకున్నాము. అండ్ ఈసారి మాకు దర్శనం అయింది. ఆ విషయాలన్నీ మీకు షార్ట్ రూపంలో పెట్టాము. ఆ షార్ట్ విజువల్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ మీరు కూడా షార్ట్ చూడండి, మీకు విషయం తెలుస్తుంది. అలాగే వస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ఎక్కి, లస్సీ ఫేమస్ కదా ఇక్కడ, లస్సీ తాగుతూ అండ్ అలాగే బనారస్ లో పాన్ ఫేమస్, సో బనారస్ స్వీట్ పాన్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో ఎలా కాశీకి మేము బాయ్ చెప్పి మా నెక్స్ట్ మజిలీ అయిన ప్రయాగరాజ్కి వెళ్తున్నాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి అపరాహ్న స్నానం అనే వీడియో కూడా తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.